హాయ్ అందరికి లాస్ట్ షార్ట్ లోనే అరటి పువ్వు అయితే ఒలిచిపెట్టుకున్నాను కదా. గెస్ వాట్ ఐ డూ విత్ దిస్ అరటి పువ్వు. నేను ఎందుకు ఈ అరటి పువ్వుని చిన్న చిన్నదిగా కట్ చేసుకుంటున్నా అనేసి అయితే ఒక స్టోరీగా చెప్తాను. సో మా హస్బెండ్ నేను వచ్చేసి ఫుడ్ తినే దాంట్లో చాలా డిఫరెన్స్ అనమాట. నా కొడుకు నాలాగే ఉంటాడు అనుకుంటా అన్నాను ఫుడ్ తినే విషయంలో. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసి పర్టికులర్ గా కొన్ని వెజీస్ తింటారు, ఇంకా నాన్ వెజ్ లో వచ్చేసి మటన్ చికెన్ తింటారు. సో ఇంక ఏ ఐటమ్స్ ఆయనకి అంతగా నచ్చదు. నాకెలా అంటే అన్ని ఫుడ్స్ ట్రై చేయాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఫుడ్ తినే విషయంలో నాలాగనే మా హస్బెండ్ ని కూడా మార్చేయాలి అనేసి. కానీ తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఆ విషయం జరగదనేసి నేను కొంచెం కొంచెంగా అయితే రియలైజ్ అయినాను. అయినా ఏముందిలే, ఒకసారి ట్రై చేద్దాం, నచ్చకపోతే మళ్ళీ ట్రై చేద్దాం అనేసి అయితే అరటి పువ్వు మా ఇంట్లో లాంచ్ చేసేసా నేను. సో ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా నేను అరటి పువ్వు ఎందుకు చిన్న చిన్నదిగా కట్ చేసా అనేసి. ముందుగా మా హస్బెండ్ కి అయితే అరటి పువ్వు వేయకుండా నార్మల్ వడ అయితే చేసినాను. దాని తర్వాత అరటి పువ్వు వేసి మసాలా వడలాగా చేశాను. నా కొడుకైతే బాగా నచ్చింది. నాకైతే చాలా క్రిస్పీ టేస్టీగా అయితే ఈ మసాలా వడ అనేది. మా హస్బెండ్ కి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.